తీసుకున్న ప్రభుత్వ నమస్కారాలు అలాగే మీ అందరూ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు. నేను రెండే చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మీ తల్లిదండ్రులు కేవలం గేదెలకు వచ్చి మీకు కావాల్సిన తినుబండారాలు వేస్తారు, కానీ మీ ఫ్యూచర్ ఇచ్చేది ఎవరంటే ఎవరు మీకు ఫ్యూచర్ ఇస్తారు చెప్పండి? వెరీ గుడ్. మీరు ఒక రోజు మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ తల్లిదండ్రులు కాదు, ఓన్లీ మీ ఆహారం ఇచ్చుకోవడం తప్ప మీరు ఏ భవిష్యత్తులో ఏ పెద్ద ఉద్యోగం చేసినా దేనికైనా మీ టీచర్స్ ముఖ్యం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా టీచర్స్ని గౌరవించాలి, వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కొంతమంది టీచర్స్ కోపం పడతారు, అది మీ మీద కోపం కాదు, మీ భవిష్యత్తులో మీరు పాడవకుండా ఉండడం కోసమే వాళ్ళు మీ మీద గర్తిస్తారని. అంచేత మీరు బాగా చదువుకుని మరి మీరు అలాగే స్పోర్ట్స్లో కూడా అందరూ కూడా ప్రతి స్పోర్ట్స్లో కూడా మీరు అందరూ వచ్చాను నేను మీరు బ్యాడ్మింటన్ అయ్యి ఆడే పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ టీచర్ చెప్తే నేను చాలా సంతోషపడి. అలా మరి ప్రైవేట్ స్కూల్లో ఆ విధంగా మీరు ఈ స్కూల్లో ఉండి కూడా అంత విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతారంటే నేను చాలా హ్యాపీ అని చూడ మన పిల్లలు ఈ విధంగా ఉన్నారు. మరి మీ టీచర్స్ అలా చెప్పడం వల్ల మీరు అలా ఇంప్రూవ్ అవ్వరు. అంచేత మీరు అందరూ గుర్తించుకుని మరి మీరు భవిష్యత్తులో మంచి మంచి జాబ్ చేయాలని, మరి అందరూ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా ఏ చిన్న సమస్య ఉన్నా మీలో మీరు దిగులు పడకుండా మీ టీచర్స్ చెప్తే వాళ్ళు వెంటనే మనకి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తున్నాను చాలా నేను గమనిస్తున్నాను. మీరు అంచేత మీరు భవిష్యత్తులో బాగా చదువుకోవాలంటే ముఖ్యంగా మీ టీచర్స్ వినాలని కోరుకుంటున్నాను.